హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పొగరుగల గొర్రెపోతు కథ గురించి తెలుసుకుందాము. ఒకానొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక గొర్రెపోతు చాలా పొగరుగా ఉండేది. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారము గల గొర్రెపోతులా తయారయ్యింది. వచ్చిపోయే ప్రతి చిన్న జంతువుని తన కొమ్ములతో పొడిచి వేధించటం మొదలుపెట్టింది. ఈ విషయం గమనించిన ఒక నక్క గొర్రెపోతుకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకుంది. సమయం చూసుకొని ఆ గొర్రెపోతు దగ్గరికి వెళ్ళి ఆ నక్క, ఈ చిన్న ప్రాణులు నీతో పోట్లాడటానికి యోగ్యులు కారు, నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను అంది. ఆ మాట విన్న గొర్రెపోతుకి ఆసక్తి కలిగింది. ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది. అదిగో ఆ కొండను చూడు, ఎంత ఎత్తుగా కనిపిస్తుందో, దాన్ని ఓడిస్తే అసలు అడవిలో నీకన్నా బలమైన వాళ్ళు ఎవరూ లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది. పొగరుగా గొర్రెపోతు వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది. కుమ్మగానే కొంత ఇసుక వచ్చి మీద రాలింది. దీనితో మరింత రెచ్చిపోయిన గొర్రెపోతు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది. కొమ్ములు రెండూ విరిగిపోయాయి. గొర్రెపోతు బుద్ధి తెచ్చుకొని అందరితో విరోధం పెంచుకోకుండా వినయంగా ఉండటం నేర్చుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎదుటివారి బలం తెలియకుండా మనం విర్రవీగిపోకూడదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.